6-6-4-4-6-6 ఇదే నిన్న కామెంటేటర్స్ పని. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో స్కోర్ కార్డ్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాట్స్మెన్ కుమ్ముడే కుమ్ముడు. 242 రన్స్ టార్గెట్ సెట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ని 47 రన్స్ ఓడించామంటే మాటలు చెప్పలేము. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటి, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ రికార్డ్స్ ఏంటి, ఈ రోజు మనం ఈ మ్యాచ్ అనాలిసిస్ లో టాస్ గెలిచిన అక్షర్ పటేల్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ టీమ్స్ విషయానికి వస్తే టీమ్ చేంజెస్ ఏం లేవు. ఎస్ఆర్హెచ్ దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ పేర్లో వీళ్ళు మధుశంకర్ ఆడిపించారు. అండ్ ఢిల్లీ కూడా సేమ్ టీమ్. వీళ్ళు ఈ రోజు నితీష్ రాణాని ప్లేయింగ్ లెవెల్ లో తీసుకున్నారు ఆకిబ్ నబీ ప్లేస్ లో. సో రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్, ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈ రోజు కొంచెం స్లో స్టార్ట్ ఇచ్చారు ఫస్ట్ 3 ఓవర్స్ లో. బట్ 4th ఓవర్ నుంచి వీళ్ళు డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ నితీష్ రాణా బౌలింగ్ లో పవర్ ప్లే లోనే తను ఏకంగా 20 రన్స్ చేశాడు. తన ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ తో పవర్ ప్లే లో వీళ్ళకి 67 రన్స్ చేశారు. ఈవెన్ ఆఫ్టర్ పవర్ ప్లే తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ తో అభిషేక్ శర్మ 50 రన్స్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు 25 balls లోనే. తన ఫాస్టెస్ట్ 50, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 50 అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 50 కూడా అదర్ ఎండ్ లో ట్రావిస్ హెడ్ కూడా తను ఒక ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ ఈ రోజు అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కి 97 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్ ని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. సో టోటల్ 53 balls లో వీళ్ళు 97 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా ఈరోజు ఫస్ట్ బాల్ నుంచే తను కంప్లీట్ అటాకింగ్ మ్యాచ్ ఆడాడు. లైక్ ఫస్ట్ లైక్ సేమ్ అదర్ ఎండ్ లో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. సో వీళ్ళిద్దరు ఎక్కడ కూడా రన్ రేట్ ని డ్రాప్ అవ్వకుండా సో కంటిన్యూస్ హిట్టింగ్స్ తో స్కోర్ బోర్డ్ ని రన్ చేయించారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇషాన్ కిషన్ ఒక లైక్ నితీష్ రాణా బౌలింగ్ లో చెయ్యి తాకి రన్అట్ అయిపోవడం జరిగింది. అండ్ తర్వాత వచ్చిన అనదర్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ క్లాసెన్ కూడా అభిషేక్ శర్మతో కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. సో క్లాసెన్ కూడా ఈ రోజు విత్ ఇన్ 15 balls లో తను 33 రన్ చేశాడు. 3 4s and 3 6s తో కలిసి తను మ్యాచ్ ని కంప్లీట్ ఫినిషింగ్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో తను 134 రన్ చేశాడు, సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తనకి ఇది ఐపీఎల్ లో సెకండ్ సెంచరీ. ఓవరాల్ గా T20s లో తనకి ఇది 9th సెంచరీ. లైక్ విరాట్ కోహ్లీ కూడా 9 centuries తో ఉన్నాడు. టాప్ లో క్రిస్ గేల్ ఉన్నాడు 23 centuries తోటి. సో టోటల్ గా వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ తో 242 రన్స్ చేశారు 2 wickets. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ 135 రన్స్, 10 4s and 10 6s తో. అండ్ ట్రావిస్ హెడ్ 37. అండ్ క్లాసెన్ ఫినిషింగ్ లైక్ ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ ఇచ్చాడు 280 స్ట్రైక్ రేట్ తో. అండ్ ఈరోజు బౌలింగ్ లో అక్షర్ పటేల్ ఈరోజు ఒక బ్లండర్ అని ఒక మిస్టేక్ చేశాడని చెప్పొచ్చు. స్పెషల్ గా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతుంటే తను నితీష్ రాణాకు బౌలింగ్ ఇచ్చాడు. తను రన్స్ ఇస్తున్నా కూడా కంటిన్యూస్ గా తనకే బౌలింగ్ ఇచ్చి తన బౌలింగ్ లో 55 రన్స్ ఇచ్చాడు. లైక్ ఈవెన్ అక్షర్ పటేల్ మంచిగా బౌలింగ్ చేస్తున్నా కూడా తన బౌలింగ్ చేయకుండా నితీష్ రాణాని నమ్మి నితీష్ రాణాకి ఇచ్చాడు. బట్ అభిషేక్ శర్మ కంప్లీట్ గా నితీష్ రాణా బౌలింగ్ లో చాలా రన్స్ చేశాడు. అండ్ సో వాళ్ళు తర్వాత లైక్ కోలుకోలేదు. అండ్ విత్ 243 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ అండ్ పతుమ్ నిశంక వీళ్ళు కూడా కొంచెం స్లో స్టార్ట్ చేశారు. అండ్ బట్ వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ మధుశంక చాలా ఎర్లీగా శ్రీలంకన్ బ్యాట్స్మెన్ పతుమ్ నిశంకాని తను అవుట్ చేశాడు. సో ఎర్లీగా వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. 30 runsకే ఫస్ట్ వికెట్ పడిపోయింది పవర్ ప్లేలో. అండ్ తర్వాత నితీష్ రాణా అండ్ కేఎల్ రాహుల్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. లైక్ పవర్ ప్లేలో కొంచెం స్లో స్టార్ట్ ఇచ్చినా కూడా తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక లైక్ రన్ రేట్ ని మెయింటైన్ చేస్తూ ఒక 80 runs పార్ట్నర్షిప్ ని వీళ్ళిద్దరు కలిసి బిల్డ్ చేశారు. బట్ ఈ 80 runs పార్ట్నర్షిప్ లో నితీష్ రాణా మెజారిటీ రన్ చేశాడు. అండ్ తను 50 runs ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో తను 50 runs కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇషాన్ మలింగా బౌలింగ్ లో నితీష్ రాణా అభిషేక్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత సెకండ్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మిల్లర్ ఫస్ట్ బాల్ కి డక్అవుట్ అయిపోయాడు. ఇషాన్ మలింగా బౌలింగ్ లో ఒక స్టన్నర్ ఒక ఎక్స్ట్రాడినరీ బాల్ కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు ఎక్స్ట్రాడినరీ బాల్ కి. అండ్ తర్వాత స్టబ్స్ అండ్ సమీర్ రిజ్వీ వీళ్ళిద్దరు కలిసి మిడిల్ ఓవర్స్ లో కొంచెం పార్ట్నర్షిప్ చేయడానికి చూసారు. బట్ టార్గెట్ చాలా ఎక్కువ ఉండడంతో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కంప్లీట్ గా వీళ్ళు 195 runs కి 9 wickets చేశారు. ఎస్ఆర్హెచ్ 47 runs తో మ్యాచ్ గెలిచింది. అండ్ ఢిల్లీ బ్యాటింగ్ లో ఎవరు అంత ఇంపాక్ట్ఫుల్ బ్యాటింగ్ చేయలేదు. నితీష్ రాణా అండ్ సమీర్ రిజ్వీ మాత్రమే ఫైట్ చేశారు. బట్ అందరూ ఎర్లీగా అవుట్ అయిపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో స్పెషల్ గా ఈరోజు మధుశంక గురించి చెప్పుకోవాలి. తన ఇంపాక్ట్ ప్లేయర్ ఫస్ట్ 3 overs తను చాలా ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు పవర్ ప్లేలో. అండ్ తర్వాత ఇషాన్ మలింగా లాస్ట్ మ్యాచ్ లో తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విత్ 4 wickets.
సేమ్ మొమెంటంని ఈ మ్యాచ్లో కూడా తను కంటిన్యూ చేసి 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్గా చెప్పుకుంటే ఇంకా ఇషాన్ మలింగా వేసిన సెట్ అయిన బ్యాటర్ నితీష్ రాణాని తను అవుట్ చేయడంతో ఢిల్లీ మొమెంటం అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది. అండ్ ఇమీడియట్గా వచ్చిన డేవిడ్ మిల్లర్ని తను క్లీన్ బౌల్ చేయడంతో వాళ్ళకున్న స్ట్రెంత్ ఏదైతే ఉందో ఢిల్లీకి అది కూడా బ్రేక్ అయిపోయింది. ఈరోజు అభిషేక్ శర్మ ఫర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్, 135 రన్స్ బ్యాటింగ్ నాట్అవుట్తో ఉన్నాడు ఇన్ 68 balls. సో తన ఎక్సెప్షనల్ బ్యాటింగ్కి తనకి ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ ఈరోజు పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఢిల్లీ 5th పొజిషన్లో ఉన్నారు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 3rd పొజిషన్లోకి వచ్చారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో అప్డేట్ చేయండి. అండ్ ఫర్ మోర్ రివ్యూస్ ఫాలో జీవన్ క్రికెట్ రివ్యూస్.